హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ క్లాస్లో రిఫ్లాక్షన్ ఆఫ్ లైట్ రేస్ గురించి చెప్పుకుందాం. రిఫ్లాక్షన్ ఆఫ్ లైట్ ఈజ్ ఏ బౌన్సింగ్ ఆఫ్ లైట్ రేస్ ఆఫ్ ఎ సర్ఫేస్. అంటే రిఫ్లాక్షన్ అనేది బౌన్సింగ్ ఆఫ్ లైట్ రేస్ మనకి తిరిగి మరలా వస్తాయన్నమాట. ఆఫ్ సర్ఫేస్, ఆ సర్ఫేస్ ఉపరితలం నుంచి తిరిగి మరలా వచ్చే ప్రక్రియనే మనం రిఫ్లాక్షన్ ఆఫ్ లైట్ అంటాం. అంటే పరావర్తనం అని తెలుగులో చెప్పచ్చు. ఇన్ అదర్ వర్డ్స్, రిఫ్లాక్షన్ ఈజ్ ద సెండింగ్ బ్యాక్ ఆఫ్ ఆల్. అంటే మరలా అన్నీ కూడా వెనక్కి పంపించడాన్ని అనమాట. లేదా కొంత పార్ట్ ఆఫ్ బీమ్ ఆఫ్ లైట్ యాజ్ ఇట్ స్ట్రైక్స్ ఏ సర్ఫేస్. అంటే తనపై పడిన కాంతిని పూర్తిగా మళ్ళీ లేదా కొంత భాగాన్ని తిరిగి మరలా పంపించే ప్రక్రియనే మనము రిఫ్లాక్షన్ ఆఫ్ లైట్గా చెప్పచ్చు. సో రిఫ్లాక్షన్ ఆఫ్ లైట్ అంటే రిఫ్లాక్షన్ ఈజ్ ద బౌన్సింగ్ ఆఫ్ లైట్. ఓకే, bouncing of light rays off a surface. Other words, reflection is sending back of all or a part of beam of light strikes surface. తనపైన పడిన కాంతిని పూర్తి భాగాన్ని లేదా కొంత భాగాన్ని మరలా తిరిగి అదే యానకంలో పంపించడాన్ని మనం ఏమని చెప్తామంటే రిఫ్లాక్షన్ అని చెప్తాం. అయితే ఇందులో ఉన్న సమ్ బేసిక్ టెర్మినాలజీ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ. సో ఇన్సిడెంట్ రే అంటే కాంతి కిరణం, ఒక కాంతి కిరణం అనేది ఉపరితలంపై పడుతుంది, ద ఇన్సిడెంట్ రే. సో ద లైట్ రేస్ విచ్ ఈస్ ఫాల్స్ ఆన్ ద మిర్రర్, ఓకే, ఈజ్ కాల్డ్ ఇన్సిడెంట్ రే అని చెప్తాం. ఏదైతే కాంతి కిరణం పడుతుందో దాన్ని మనం ఇన్సిడెంట్ రేగా చెప్తాం. రిఫ్లెక్టెడ్ రే, ద లైట్ రేస్ విచ్ ఈజ్ ఏ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ కాల్డ్ రిఫ్లెక్టెడ్ రే. సో మరి పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ద పాయింట్ అట్ విచ్ ద లైట్ రే ఇన్సిడెంట్ ఆన్ ద మిర్రర్ ఈజ్ కాల్డ్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. ఇన్సిడెంట్ రే అంటే మరొకసారి చెప్తాను. ద రేస్ which is falls on the mirror is called incident ray. మరి రిఫ్లాక్షన్ రే అంటే ద రేస్ విచ్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద మిర్రర్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ రిఫ్లెక్టర్ రే. పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్, point at which the incident ray is falls on the mirror is called points of incident. And reflector ray, so normal means it is a line which is perpendicular to the surface and with passing through the point of incidence. So angle of incidence. So angle of incident అంటే ఏంటి అనే విషయాన్ని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ద యాంగిల్ మేడ్ by the incident ray with the normal at the point of incidence on the mirror is called angle of incidence. దాన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాము, పతన కోణము అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో యాంగిల్ ఆఫ్ రిఫ్లాక్షన్ అంటే ఏంటి? సో యాంగిల్ ఆఫ్ రిఫ్లాక్షన్ అంటే ద యాంగిల్ మేడ్ బై ది రిఫ్లాక్టర్ రే, ద అనేది యాంగిల్ మేడ్ బై ది రిఫ్లాక్టెడ్ రే విత్ ద నార్మల్ అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఎ మిర్రర్. సో దాన్ని మనం యాంగిల్ ఆఫ్ రిఫ్లాక్షన్గా చెప్పవచ్చు అనమాట. సో యాంగిల్ ఆఫ్ రిఫ్లాక్షన్గా చెప్పవచ్చు. సో ఇప్పుడు మరొకసారి ఈ యొక్క టెర్మినాలజీ గురించి చెప్పుకుందాం. ఇన్సిడెంట్ రే అంటే ద రేస్ ఆఫ్ లైట్ విచ్ ఈజ్ ఫాల్స్ ఆన్ ద మిర్రర్. ఏ కాంతి యొక్క కిరణాలు అనేవి ఆ యొక్క మిర్రర్ సర్ఫేస్కి పై పడుతున్నాయో, ఏ కాంతి కిరణాలు అయితే ఆ దర్పణంపై పడుతున్నాయో ఆ కాంతి కిరణాలని మనం ఏమని చెప్తామంటే పతన కిరణాలు అని చెప్తాం. ఇన్సిడెంట్ రే అనిగా చెప్పవచ్చు అనమాట. సో ఇన్సిడెంట్ రేగా చెప్పచ్చు. నెక్స్ట్ వన్ మనము రిఫ్లెక్టర్ రే, ఏ కాంతి కిరణాలు అయితే ఆ దర్పణ తలం నుంచి తిరిగి మరీ వెనక్కి వెళ్తున్నాయో దాన్నే మనం ఏమేమి చెప్తామంటే రిఫ్లెక్టర్ రేగా చెప్పవచ్చు అనమాట. ఏంటి నార్మల్ అంటే ఏంటి అంటే మరి అది ఒక అద్భుతమైన
స్ట్రైట్ లైన్ అన్నమాట, ఒక లైన్. అది ఎలా ఉంటుంది, దీనికి లంబముగా ఉండను రేఖ అనమాట. సో నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే ఈ యొక్క పతన కిరణానికి మరియు లంబానికి మధ్య ఉన్నటువంటి కోణాన్ని మధ్య ఉన్న కోణాన్ని మనం ఏమని చెప్తామంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని చెప్తాం. సో యాంగిల్ ఆఫ్ రిఫ్లాక్షన్ అంటే ఏమిటి? యాంగిల్ ఆఫ్ రిఫ్లాక్షన్ అంటే మరి పరావర్తన కిరణానికి మరియు లంబానికి మధ్య ఉన్నటువంటి కోణాన్ని మనం ఏమని చెప్తామంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లాక్షన్గా చెప్పవచ్చు అనమాట. మరి పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఆ పతనమయ్యేటటువంటి ఈ యొక్క పరావర్తన తలముపై ఈ కాంతి కిరణం అనేది ఒకానొక బిందువు వద్ద అది పతనమవుతుందన్నమాట. ఆ పతనమయ్యే బిందువుని మనం ఏమని చెప్తామంటే పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్గా చెప్పవచ్చు. ఓకేనా మై ఫ్రెండ్స్? సో పరావర్తనం అంటే ఏ కాంతి కిరణం అనేది ఉపరితలంపై పడి మరలా అదే వెనకములకి తిరిగి వెళ్ళడాన్ని మనము రిఫ్లాక్షన్గా చెప్పవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం లాస్ ఆఫ్ రిఫ్లాక్షన్గా చెప్పొచ్చు. అయితే ఎప్పుడైతే కాంతి కిరణం అనేది పరావర్తన తలంపై పడుతుందో మరలా అది తిరిగి మరి అదే యానకంలోకి ప్రయాణించడం జరుగుతుంది. ఇక్కడ ఏ విధమైనటువంటి మార్పులకు లోని అంశాలు ఏంటి అంటే మరి ఇక్కడ ఫ్రీక్వెన్సీ, దీని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ కాదు ఫ్రెండ్స్. అలానే వేవ్ లెంత్, దీని యొక్క వేవ్ లెంత్ కూడా చేంజింగ్ ఏమీ ఉండదు. ఫ్రీక్వెన్సీ మరియు వేవ్ లెంత్ అనేది ఈ కాంతి కిరణం యొక్క ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ చేంజ్ అనేది ఉండదు. ఎందుకంటే అదే యానకంలోకి తిరిగి మరలా ప్రయాణిస్తుంది కనుక ఎలాంటి రకమైనటువంటి ఏ విధమైనటువంటి మార్పులు ఫ్రీక్వెన్సీలోను వేవ్ లెంత్లోను రావటం అనేది జరగదు. మరి ఎందులోని మార్పు జరుగుతుంది సార్ అని మీరు అడుగుతుంటే అప్పుడు యాంప్లిట్యూడ్స్లోను మరియు ఇంటెన్సిటీలోను చేంజ్ జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఈ యొక్క కాంతి కిరణము పతనం అవుతుంది కదా, దాని యొక్క యాంప్లిట్యూడ్, మరి పరావర్తనం అవుతుంది కదా, దాని యొక్క యాంప్లిట్యూడ్ చూసుకున్నట్లయితే వేరియేషన్ అంటే దీనికి ఆ పరావర్తనమైనటువంటి ఆ కాంతి కిరణం యొక్క ఆ యొక్క యాంప్లిట్యూడ్ మరి ఇంటెన్సిటీస్ అనేవి తక్కువగా ఉండడం జరుగుతుంది. మరొకసారి పాయింట్ నేను డిస్కస్ చేస్తాను. సో ఏదైతే పతనమైందో ఆ పతనమైనటువంటి కాంతి కిరణం యొక్క యాంప్లిట్యూడ్ మరియు కాంతి తీవ్రత అనేది పరావర్తనమైనటువంటి ఆ కంపన యాంప్లిట్యూడ్ ఇంటెన్సిటీ అనేది కొంచెం తక్కువగా ఉండడము జరుగుతుంది. సో ఇప్పుడు మనం లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్కి వచ్చేసరికి 2 లాస్ ఉంటాయి. సో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో అంటే 2 లాస్ ఉండడం జరుగుతుంది. ఏంటి లాస్ సార్ అని మీరు అడగవచ్చు. సో అప్పుడు ఆ 2 లాస్ గురించి చెప్పుకుంటాను. ఫస్ట్ వన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ ఫస్ట్ వన్ లాస్ ఏం చెప్తుందంటే ద ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ ద నార్మల్ అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్, ఒకే ప్లేన్లో ఉంటాయి. వన్స్ అగైన్ ఐ రిపీట్ ద సేమ్ పాయింట్. సో ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్ అన్నమాట, ఒకే ప్లేన్లో ఉండడం జరుగుతుంది. దీన్నే మనము ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్గా చెప్పవచ్చు. రెండోది ఏంటంటే ఫస్ట్ లా చెప్పుకున్నాం, రెండో లా గురించి వద్దాం. రెండో లా ఏం చెప్తుందంటే ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్కి సమానంగా ఉంటుందంట. సో సమానంగా ఉంటుంది. అది ఏ విధమైనటువంటి రిఫ్లాక్టింగ్ సర్ఫేస్ అయినప్పటికీ, అది రెగ్యులర్ స్మూత్ సర్ఫేస్ అయినప్పటికీ, స్మూత్గా అంటే నునుపుగా ఉన్నటువంటి తలాన్ని పైన పడినా లేదా డిఫ్యూజ్డ్ అనమాట,
నునుపుగా లేనటువంటి తలంపై పడినప్పటికీ కూడా ఈ యొక్క లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది ఒకే విధంగా ఉండడం జరుగుతుంది, అదే సమానముగానే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్. మరిన్ని విషయాలు అంటే రిఫ్లాక్షన్ ఆఫ్ లైట్ రేస్ సంబంధించినటువంటి డెఫినేషన్. రిఫ్లాక్షన్ ఆఫ్ లైట్ అంటే బౌన్సింగ్ ఆఫ్ లైట్ రేస్ ఆఫ్ ఈ సర్ఫేస్ అండ్ ఇన్ అదర్ వర్డ్స్ రిఫ్రాక్షన్ సెండింగ్ బ్యాక్ ఆఫ్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ బీమ్ లైట్ స్ట్రైక్ సర్ఫేస్. ఈ విధంగా రిఫ్లాక్షన్ గురించి మనం తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క టాపిక్ మీద మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.